రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా మీ మత అబ్బా, రాజశేఖరు గోటీల వ్యాపారం చేసి మంచిగానే సంపాదిస్తాడైతే. నీ అవ్వ, నేను చాలు చేసిన అయిపో గోటి వ్యాపారం. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఓ బాపా, గా పిచ్చి పిచ్చి ఏంది చూస్తానవే? ఏంటిదిరా ప్రసాదు, పిచ్చి పిచ్చి చూసినట్టు కనబడుతుందారా నీకు? గా రాజశేఖరు గోటీల వ్యాపారం ఎట్లా చేసిండో చూస్తానా. నేను కూడా అట్లనే చేపిద్దామని నేను అనుకుంటే నువ్వేమో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తానవని అంటున్నావారా? అవన్నీ ఫేక్ వీడియోలే బాపు. రాజశేఖర్ అసలు గోటీల వ్యాపారమే లేదు. ఏంటిదిరా, గోటీల వ్యాపారం లేదా? అవునే బాపు, అంతా అబద్ధమే. అట్టిగానే వీడియోలు వేసి పెడతారు, గవన్నీ నమ్మద్దు. అయ్యో, అంతేనారా? మరి ఇలా గోటీల వ్యాపారం చేస్తానన్నట్టుగా చెప్తారేంద్రా? అబద్ధాలేనే బాపు, అన్ని వ్యూస్ కోసం చెప్తారు గంతే, అవన్నీ నమ్మద్దు. అచ్చా, అట్లనా? అబద్ధాలేనా అయితే? నేనింక నిజమే అనుకుంటానా. సరే సరే, నువ్వు ఎటు పోతున్నావురా మరి? ఎట్లేదే బాపా, అట్లా బయటకు పోయేస్తా. సరే సరే, పో. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా మీ చీనీ అవ్వ, అన్ని వీడియోలకి ఇట్లనే వేస్తానే కదా ఇయ్యాల. అదే అది మంచిగా ఫోన్ చూసుకుంటుండు. నీకేమన్నా పానా పాటనా? ఏమైంది కాంతం? ఏమైందని నన్నంటనవేంది? అట్లా చెల్లి చూసుకుంటూనే ఉండు నువ్వైతే. ఇప్పుడు ఏమైంది కాంతం? ఏదో ఖాళీ ఉన్నా అని అట్లా కూర్చొని సెల్లు చూస్తానా. గీదానికే గిట్లా అనబడితేనేమే? అట్లా కాదయ్యా, సంక్రాంతి పండుగ ఎల్లుండేనే. పెద్దల్లుని చిన్నల్లుని ఫోన్ చేసి పిలవా? ఏమో మంచిగా ఫోన్ చూసుకుంటుంటాను, వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో, ఇక నేను చెప్తేనే వస్తారా? వాళ్ళకి తెలియదా ఇడికి రావాలని? అవో, నీకు గింతన్న సిగ్గు పెట్టిందా దేవుడు? వాళ్ళత్తరా? వాళ్ళేటత్తరయ్యా? అల్లుళ్ళకు మనం ఫోన్ చేసి రమ్మనాలి గాని వాళ్ళే అత్తరానయ్యా. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఓ మళ్ళీ నువ్వే ఫోన్ చేసి రమ్మనకపోయినవే, నేనే ఎప్పటికి ఫోన్ చేసి రమ్మను నానే. ఏందో ఎట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది అయ్యా నీకు? ఆటం ఏమైంది? ఏమో లొల్లిన పడుతుంది. ఏందే అవ్వా, లొల్లి ఎక్కడిది? లొల్లి లేదు ఏమి లేదు. నువ్వు పోయి టీవీ చూడిపోవే అవ్వా. ఏంది? ఏం లేదా? మరేదో లొల్లి పెట్టుకున్నట్టు పడ్డది కాదు కాంతం. నువ్వు దాస్తానవే, నాకేదో డౌట్ కొడుతుంది. ఈ అవ్వ ముసల్ది, ఇది అట్టిగానే పసిగడుతుంది మేమేమన్నా లొల్లి పెట్టుకుంటే. ఏంది అల్లుడు, ఏందో మూతి దగ్గర పెట్టుకొని ఉన్నావు? ఏంది లొల్లి? ఏందో నన్నే బెదిరిస్తున్నావు? నాకు కూడా వచ్చు బెదిరిచ్చుడు. ఏంది బెదిరిస్తావా? కళ్ళు పెద్దగా చేసి చూస్తే భయపడతాను అనుకుంటున్నావా ఏంది? కళ్ళు దించు, నీకెవడు భయపడడు ఇక్కడ. ఇది లొల్లి పెట్టుకునేటట్టే ఉంది కదా ఈయనతోని. ఓ అవ్వా, నువ్వు ఆగే, మాకు లొల్లి లేదేం లేదు. అత్తిగచ్చి లొల్లి పెట్టిస్తాను నువ్వే. లొల్లి పెట్టుకుంటలేరా బిడ్డ? లేదే అవ్వా, లొల్లి లేదేం లేదు. సంక్రాంతి పండుగ వస్తుంది కదనే అవ్వా, అందుకే బిడ్డకున్న అల్లుళ్ళకు ఫోన్ చేసి రమ్మనమని చెప్తానా. గిదేనా లొల్లి? నేనేదో ఎందుకు పెట్టుకుంటారో అని నేను అనుకుంటాను. ఇంకా మరి పండుగకు ఫోన్ చేసి రమ్మన్నారా అని కాంతం? ఫోన్ చేసిర్రా? చేయలేదే అవ్వా, చేయమంటన్నా ఇప్పుడే. అయ్యో, ఇంకా ఫోనే చేయలేదానే? పండుగ దగ్గరికి వస్తుంది కాదే, ఇంకేం చేస్తారా మరి ఫోన్ చేసి రమ్మనక? ఏమో ఇంటి అల్లులకు పండుగ రేపనంగా రమ్మంటారా అని? మంచిగా ఉన్నారు మీరు. అల్లుడు, ఫోన్ చేసి రమ్మాను. చిన్నల్లుని పెద్దల్లుని రమ్మాను. అంటే నువ్వు చెప్తేనే నేను చెయ్యన్నా? నాకు తెలియదా అత్త? అలా ఎప్పుడు రమ్మనాలో నాకు తెలుసు. నువ్వైతే నీ పని చూసుకో. ఆగో, ఏందే బిడ్డ అల్లుడు అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాడు? ఏమైంది బిడ్డ? ఏమో గిట్లా మాట్లాడతాడు, ఏమైంది? ఏమోనే అవ్వా, నిన్నటి నుంచి అంత గిట్లనే మాట్లాడతాడు, ఏం అర్థమైతలేదు. ఏంది అట్లనా? ఏమో అయిందే అయితే? పెళ్లి కాకముందు ఎంత కోపంగా ఉన్నాడో, ఇక ఇప్పుడు కూడా అంతే కోపంగా ఉన్నాడే. మనం పెట్టినా మంచి పవర్ పనిచేస్తలే అనే అయిపోయిందా ఏంది? ఏమోనే అవ్వా, నాకేం తెలుసు. ఆ మందు పెట్టి 30 సంవత్సరాలు అవుతుంది ఆయనకు, గివర్ రాకుంటదా? మందు పవర్ అయిపోయినట్టున్నదే కాంతం, గందికే గిట్ల చెప్తాడు. నేను రేపు మళ్ళా పట్టుకొస్తావు దాన్ని. ఎందుకే అవ్వా? ఏ పోరి, నువ్వు సపడేయకుండు, నీకేం తెలియదు. లేకపోతే అంత గిట్లనే మాట్లాడతాడు పిచ్చి పిచ్చి. మన ఆజ్ఞలుండడే. సరే అవ్వా, నీ ఇష్టం, పట్టుకత్తే పట్టుకరా. సరే సరే. ఓ అత్త, నా పిల్లలతో నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమో చెవులేదో చెప్తున్నావు. ఏం లేదు అల్లుడు, ఇగో నా అల్లుడు మంచోడు, లొల్లి పెట్టుకోకే అని చెప్తానా. గట్ల చెప్పు నీ బిడ్డకు. సరే అల్లుడు, చెప్తా. నువ్వైతే మీ అల్లుళ్ళకి ఫోన్ చేసి పండుగకు రమ్మాను. నేను మారమ్మంటగా నువ్వైతే పో, సాయంత్రం ఫోన్ చేస్తా వాళ్ళకు. సరే అల్లుడు, ఫోన్ చేయి. సాయంత్రం ఫోన్ చేస్తావానయ్యా? సాయంత్రమే ఫోన్ చేస్తా, ఇప్పుడు ఇంటికాడ ఉండరు వాళ్ళు. సరే అయ్యా, సాయంత్రం అయితే సాయంత్రం చేయరాదు. సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి పోడేనా? ఎటు పోతావురా పోడా?
ఎటు పోవలేదు సప్పుడియాక ఈయనే ఉండి చదువుకో. నాకేంది డాడీ, నేను అమ్మమ్మ ఇంటికి పోతా. మమ్మీ సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి పోదామంటే డాడీ పోకంటాండే. ఏ డాడీ గట్లే అంటారా, పోదాం గాని. ఓ బావా, ఎందుకు ఏడిపిస్తాను వచ్చింటి గాని? నేనా నీ ఏడిపించినట్టు కనబడుతుందానే నీకు? అది కాదు బావా, ఇక సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంటికి పోదాం మనం. ఆ? ఎక్కడికి పోవలేదు, నాకు ఎవరు చెప్పిర్రని నేను అత్తనే. అయ్యో బావా, అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది, మనలందరినీ రమ్మన్నది. నాకు చెప్పలేదు, మీకు చెప్తే చెప్పినట్టేనా? ఇక మీరు ఓర్రి, నేను రాను. అయినా మీ అయ్యకు బాగా పొగరొచ్చింది ఈ మధ్యలో. ఏ పండగకు ఫోన్ చేసి చెప్తలేడు. అయ్యో గంతగానం కోపం ఎందుకు బావా, ఫోన్ చేస్తే రాగరాదు? పండుగ ఇంకా 4-5 రోజులు ఉన్నాయి కదా, చేస్తే రాగు. చూస్తనే నాకు గనక మీ అయ్య ఫోన్ చేయకపోవాలే, అప్పుడు చెప్తా నీ సంగతి. నీ బజ్జీలు రాలగొడతా. ఎందుకు బావా అంత గలీజ్గా మాట్లాడతాను? చేస్తే రాగు. అంటే ఇప్పుడు నేను ఇట్లా అన్నా అని నువ్వు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఫోన్ చేయాలనా? నేను చెప్ప బావా, వాళ్ళ చేస్తే రాగరాదు, ఇంకా 4-5 రోజులు ఉన్నాయి కదా. సరే సరే, చూస్తా. అయినా మీ అయ్య నాకు బండి ఎప్పుడు పెడతారటనే? పెళ్లి కానీ ఒప్పుకున్నాడు బండి, 5 సంవత్సరాలు అవుతుంది. బండి లేదు ఏమి లేదు. పేన దసరకు బండి పెడతా అన్నాడు, ఇక అది తప్పించుకున్నాడు మెల్లగా. మామ నా బండి ఏదంటే, ఆగల్లుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు సంక్రాంతి రాకాగు, పంట పైసలు వచ్చినాక ఇస్తా అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి కూడా రానే వచ్చే, ఆ బండి జోలు లేదు ఏమి లేదు. ఆగు బావా, నేను అడుగుతా. అంటే ఊకే అడుక్కుంటూనే ఉందామా అని మనం? మీ అయ్యకి తెలియదా బండి పెడదామని? పెడతాడు బావా, ఎందుకు అట్లా అంటాను? కాదే, నాకు బండి పెడతా అని 5 సంవత్సరాలు అవుతుంది. గీ 5 సంవత్సరాల దాకా బండి పెట్టకుంటుంటే ఆడే కూడానా? అటువంటోడు బండి పెడతా అని ఒప్పుకున్నాడు ఎందుకు, ఈ ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకే? ఇగో పంట డబ్బులు వచ్చినాక ఇస్తా అన్నాడు కదా బావా, ఇస్తాడు కావచ్చు. ఇటువంటి పంట డబ్బులు ఎన్ని రాలే ఎన్ని పోలే. ఇక మీ అయ్య డబ్బులు ఇస్తాడు, ఇక నేను చూస్తా. ఇట్లయితే మనం ఇక బండి కొన్నట్టేనే. ఏదో 5 సంవత్సరాల నుంచి నా డొక్కు బండి ఎలా తీసుకొస్తాన్నా. ఇప్పుడు గనక నాకు బండి పెట్టకపోని నీ సంగతి చెప్తా అప్పుడు. రాధిక, నువ్వు బండి పెట్టేరాక అవ్వగారింటికనే ఉండే, ఎట్లా పెట్టడో అప్పుడు చూద్దాం. సరే బావా, పోయి నేను ఫస్ట్ అడుగుతా, తర్వాత చూద్దాం. భలే మంచి రోజు, వసంతైన రోజు, ఏమైందయ్యా, ఇవాళ నువ్వు మంచిగా హుషారుగున్నావు. రావేనా ముద్దుల బోండం. నాగాలు పొద్దున ఎందుకు అట్లా మాట్లాడేమైందయ్యా మరి? నీ అవ్వున్నది కాదే, గందుకే మాట్లాడినా. ఎట్లున్నది చిలకు? అట్టేనే మాట్లాడినా వానయ్యా, నేను భయపడ్డా ఇట్లెందుకు మాట్లాడతాడు ఏందేనని. అట్టిగానే మాట్లాడిందే, మీ అవ్వకు కొంచెం స్ట్రోక్ ఇద్దామని మాట్లాడినా. అయ్యో పాపం అది దడుచుకున్నది కాదయ్యా. మరి లేకపోతే ఏందే, మీ అవ్వ ప్రతి దాంట్లో కత్తిది పుల్ల పెడుతుంది. ఇంత అంతేదన్నా మాట్లాడినాయి కథం అత్తది మధ్యలో దొరుకుతుంది. ఏదో పాపం పెద్ద మనిషి అని ఇంట్లో ఉంచుకుంటా అంటే రెచ్చిపోతాంది. పాపం అది నిన్నేమన్నది? ఏంటిది లొల్లేందని అడిగింది, గదానికే గిట్ల అవుతున్నావా నువ్వు? ఏమన్నా పట్టే నేను? మాజాలు, అల్లుడు ఇంటికి రావచ్చు, ఫోన్ చేసి పంటకి ఇంటికి రమ్మను. చేత్తనే. ఇగో మీ బాపే ఫోన్ చేస్తాండే రాధిక, మాట్లాడు ఏంటిదో. మాట్లాడరాదు బావా, నీకే ఫోన్ చేసిండు కదా, నీతోనే మాట్లాడతాడు కావచ్చు, మాట్లాడు. హలో, అల్లుడు మంచిగా ఉన్నావానయ్యా? ఏదో అట్లున్నాం, ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అయినా మా మంచి చెడ్డల గురించి నీకెందుకు మామ? అయ్యో అల్లుడు, ఏమైంది? ఎంతో కోపంగా మాట్లాడుతున్నావు, లొల్లిగిట పెట్టుకున్నారా ఏంది? ఓ బావా, మంచిగా మాట్లాడరాదు మా బాబుతోని, ఎందుకు అట్లా మాట్లాడతాను? పోయినాక నేను బండి కొనియమంట గాని మంచిగా మాట్లాడరాదు. బండి పెట్టకపోవాలి, అప్పుడు చెప్తాను సంగతి. సరే మాట్లాడతావు. మామ ఏం లేదు మామ, అట్టిగానే మాట్లాడతానా. చెప్పు మామ, ఎందుకో ఫోన్ చేసినావు, ఏం సంగతి? ఏం లేదు అల్లుడు, సంక్రాంతి వస్తుంది కదా, బిడ్డనున్నో మనమన్ని తీసుకొని రేపు ఇంటికి రా, సరేనా? నేనెందుకు మామ, రాధికనున్నో ఇంటిగానే పంపుతా, నాకు కొంచెం పని ఉన్నది. అబ్బో అల్లుడు గట్లంటున్నావు,
ఇంటికి పెద్ద అల్లుడివి గట్లంటావా? రావాల నువ్వు బాంచంద అల్లుడు. ఏందో మా మీద కోపంగా ఉన్నట్టు కనబడుతున్నావు కదా? ఏ కోపం ఏం లేదు మావా. మరి దా ఇంకెందుకు పండుకు. మంచిగా పిల్లగాళ్ళును నాటుకోడి తెప్పిస్తా. దావత్ చేసుకున్నాం అల్లుడు. నువ్వు రాకపోతే మంచిగా అనిపించదయ్యా నాకు. రాయేమో గట్లంటున్నావు. ఏ సరే మావా, నువ్వెందుకు బాధపడతావు? నీ బిడ్డను మనమని తీసుకొని వస్తా, బాధపడకు. గట్లా అన్నావు, నాకు సంతోషంగా ఉందయ్యా. ఇప్పుడు అల్లుడు ఇంట్లో రాధికుందా? ఉన్నది మామ, నా ముంగటనే ఉన్నది. ఏదో ఒకసారి మన బిడ్డకు ఫోన్ ఇవ్వనయ్యా, నేను మాట్లాడతా. అల్లుడు ఒకసారి రాధికకు ఫోన్ ఇయ్యయ్యా, వాళ్ళ అమ్మ మాట్లాడుతుందట. సరే మామ, ఇత్తా. రాధిక ఇగోవే, అత్తమ్మ ఫోన్ మాట్లాడుతుందట, మాట్లాడు. హలో, మంచిగా ఉన్నావానే అమ్మా? మంచిగానే ఉన్నానే బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? నా మనవడు ఎట్లున్నాడు, ఏం చెప్తాండు? నేను మంచిగానే ఉన్నా, నీ మనవడు మంచిగానే ఉన్నాడు. కింద కూర్చొని ఆడతాండాగు. ఆడతాండానే బిడ్డ? ఏమాట ఆడతాండు? ముందట బాలేసుకున్నాడు, పొద్దునుండి ఒకటే ఆట ఆడతాండే అమ్మాడు. తిండి తినవాడు చక్కగా తినడు, లొల్లి లొల్లి ఎత్తాండే. అయ్యో అట్లనా? తినిపియాలి బిడ్డ, అట్లా ఇచ్చి పెడతారా పిల్లగాళ్ళను? మంచిగా ఏళ్లకు తినిపించి పండుకోబెట్టాలనే, ఇచ్చి పెట్టాలి పిల్లగాళ్ళను, గట్లనే తినరాళ్ళు. సరేనే అమ్మా, తినిపిత్తా. తినిపి బిడ్డ. సరే గాని అల్లుడు మంచిగా ఉన్నాడానే, ఏం చెప్తాండు? మీ అల్లుడానే అమ్మా? ఉన్నాడు, ఇంతకుముందే వచ్చిండు, టీవీ చూస్తాడు. అయ్యో ఇప్పుడే వచ్చిందానే బిడ్డ? ఇప్పుడే బయటకు పోయి వచ్చిండే. సరే గాని బిడ్డ, బావని తీసుకొని రేపు పొద్దున ఇంటికి రావే, పండుగ దగ్గరికి వస్తుంది కదా ఇక. సరేనే అమ్మా, రేపు పొద్దున వస్తాం గాని అప్పాల పిండి పట్టియే, రేపు పొద్దున వేసుకుందాం వచ్చినాక. అప్పాలు మా చేసిన బిడ్డ, మీరు రారు మీరైతే. అగో అప్పాలు చేసినవానే అమ్మా? నిన్ననే చేసినాం బిడ్డ. ప్రసాద్ గాడేమో గారెలు కాల్చిండు, మీ అమ్మమ్మ నేను లింగక్క సకినాలను గారెలు వచ్చినాం. ఒక్క రోజులనే అని చేసినాం బిడ్డ, మీరైతే రారు, వచ్చినాక ఆయన అరిసెలు చేసుకొని తిందాం. సరేనే అమ్మా, రేపు పొద్దున బావని తీసుకొని వస్తా పట్టు. సరేనే బుజ్జి. లిల్లోళ్ళు ఎప్పుడొస్తారే మరి? ఫోన్ చేసినావా దానికి? లిల్లీకి ఇంకా ఫోన్ చేయలేదు బిడ్డ, మీ బాపును ఫోన్ పెట్టేసినాక ఫోన్ చేయమంట వాళ్ళకు. సరేనే అమ్మ, మరి ఉంటాను మరి. సరేనే బిడ్డ, ఉండు. రేపు పొద్దుగాల బావును నువ్వు ఆటోలు వస్తారా లేకపోతే బస్ కత్తరా? గీ పక్క పొంటలకు బండి ఉన్నదే, బావని అడగమంట, దాని మీద అత్తం. పక్క పంటలది తీసుకొని వస్తారా బిడ్డ? సరే 10 రారే మరి. రోడ్డు పంట పండుగ పూట బుయ్య అని జరుగుతున్నాయి బండ్లు, కొంచెం 10 రారి. సరేనే అమ్మా, 10 అత్తం. సరేనే బుజ్జి. చింటిగాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని రారి, ముందట కూర్చోబెట్టకు, చలికి దగ్గుపక్షం వస్తుంది మళ్ళా. సరేనా? సరేనే అమ్మా, మాకు తెలియదా అనే మధ్యలో కూర్చుని పెట్టుకుని వస్తా గాని. గదే, నేను ఉంటా మరి, ఫోన్ పెట్టేస్తాననే. లిల్లీకి ఫోన్ చేయాలి మళ్ళా. సరేనే అమ్మా. ఇగో ఫోను కడిగేసిందో చూడు. కడిగేసిందే కాంతం. కడిగేసిందా అన్నయ్యా? సరే అయితే లిల్లీకి ఫోన్ చేసి నేను పండుగకు రమ్మంటాను. లిల్లీకి చేయమంటావా, రాజేష్కి చేయమంటావా? రాజేష్కి ఎందుకు, లిల్లీకి చేయరాదు, దాని ఫోన్ల నుంచి మాట్లాడరాదా? సరే అయితే లిల్లీకి చేస్తాను ఉండే. ఇగో మాట్లాడే కాంతం, ఫోను రింగ్ అవుతుంది. రింగ్ అయితే నానయ్యా, ఇటీ. హలో బుజ్జి, హలో. ఫోన్ గిట్ట కడిగేసి రాయింది, ఫోన్ మాట్లాడతలేదు కదా ఇది. హలో అమ్మా, ఫోన్ కడియలేదే, మాట్లాడు. కడిగేయలేదానే బిడ్డ? నేను కడిగేసి కావచ్చు అనుకున్నా అదే, మరెందుకో మాట్లాడతలేవు? నీ అవ్వ, నువ్వే కాదే హలో అంటాను, నేనెప్పుడే మాట్లాడేది ఇంకా. ఎవరితోనో మాట్లాడతాను కదా ఇది. ఎవరు? కాంతం, లిల్లీతో మాట్లాడతానా అనే? లిల్లేనావా? అట్లుండు కూడా చెప్పు, నేను మాట్లాడతానా. సరేనా బిడ్డ, నువ్వు మాట్లాడినాక నాకు ఇయ్యి, నేను మాట్లాడతా లిల్లీతోని. శాండోలే మాట్లాడక. సరేనావా? మా ఇత్త. ఎవలే? అమ్మమ్మ నానే? అమ్మమ్మనే లిల్లీ, నీతోని ఫోన్ మాట్లాడుతుందట, మాట్లాడక బాగా రోజులైంది, నేను మాట్లాడితే అంటాంది. అవునా? సరే. ఫోన్ ఎందుకు చేసినవే అమ్మ మరి? ఏం లేదా బిడ్డ, సంక్రాంతి పండుగ వస్తాను కదా, అందుకే రమ్మందామని ఫోన్ చేసిన. సంక్రాంతి కానే అమ్మా? అక్క రేపు వస్తుందట్నే, నువ్వు రాజేశం తీసుకొని రేపు రావే మరి. రేపానే అమ్మా? రేపు పొద్దున కాదు గాని సాయంత్రం వరకు అయితే అత్తం పట్టే. సాయంత్రం ఎందుకు బుజ్జి, పొద్దుగాల రారాదుడు మంచిగా, సాయంత్రం అయితే చలి పెడుతుంది మళ్ళా. అక్క కూడా పొద్దుగాలనే వస్తుంది, నువ్వు కూడా పొద్దున్నేరా. సరే అమ్మా, పొద్దున్నే అత్తం.
రాజేష్కి చెప్తావానే మరి? రాజేష్గా ఎందుకే బిడ్డ నువ్వు చెప్పరాదు నేను రమ్మన్నా అని. సరే సరే అమ్మా, నేను తీసుకోనత్త పాటు. మంచిదే బిడ్డ, ఉంటా మరి. కడిగేస్తాను పోను. సరేనే అమ్మా, కరే. సరే సరే. కాంతం నాకు ఇయ్య, నేను ఫోన్ మాట్లాడతా. ఏమో కడిగేస్తానా అంటానవేందే? నాకు ఇయ్యి. ఇగో బుజ్జి, ఫోను అమ్మమ్మ మాట్లాడితే అట్నే. ఇగో మాట్లాడు, నేను మర్చిపోయినా పాపం. అమ్మమ్మ నానే. సరే సరే ఇయ్యి. ఏంటి దాటినే దానికి? ఏమోనే బుజ్జి, నాకేం తెలుసు. మాట్లాడిగో నువ్వే. హలో మళ్ళీ మాట్లాడతలేదు ఇది. అల్లుడు ఫోను ఇట్టా కడిగేసిందా ఏంది? లిల్లి మాట్లాడతలేదు కదా? కడియలేదత్తా, మాట్లాడు, లైన్లోనే ఉన్నది. ఓ మళ్ళీ ఉన్నావానే? ఏంటి ముసల్దానా, మళ్ళీ అనొద్దని నీకు మస్తు సార్లు చెప్పినా, మళ్ళా గట్లనే పిలుస్తావు? అయ్యో బిడ్డ, కిదానికే ఏమైతుందే? నాకు ఇష్టమైన పేరే గది. మొల్లంటే నీతోటి ఫోన్ మాట్లాడనే అమ్మమ్మ. సరే సరేనా బిడ్డ, అనపట్టు. గట్ల రా దారికి. మంచిగా ఉన్నావానే బిడ్డ? మనోడు ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా? నేను మంచిగానే ఉన్నా, నీ మనవాడు మంచిగానే ఉన్నాడే. నువ్వు మంచిగా ఉన్నావా? నాకేమైంది బిడ్డ, నేను మంచిగానే ఉన్నా. మనవాడిని తీసుకొని ఇంటికి వస్తానా అయితే రేపు? అత్తాననే అమ్మమ్మ, పొద్దున్న అత్తం ఇక. రారి బిడ్డ, వచ్చినాక మాట్లాడుకున్నాం పట్టు. పైలంగా రారి. సరేనే అమ్మమ్మ, పైలంగానే అత్తం. సరే సరేనే బిడ్డ. ఫోన్ కడిగేస్తాననే, మీ బాబుతోనికి ఇట్లా మాట్లాడతావా ఫోను? ఏరే పత్తానే గానే అమ్మమ్మ, అక్కడికి వచ్చినాక మాట్లాడతా పాటు. సరే సరే, మరి ఫోను కడిగేస్తాననే. కడియే అమ్మమ్మ, ఎంతసేపు కడియెత్తా అంటానేందే? సరే సరే, కోపం రాకు. దోస్తులు, ఇయాల్టి వీడియో అయితే చూసి కదా ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మాకు చెప్పండి, మేమైతే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.